హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు కుంట్లూరు విలేజ్లోని ఒక మంచి ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్ది 30x50 సైజ్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ప్రైమ్ లొకేషన్లో మీ ముందుకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ చూసుకోండి. మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో ఫ్రెండ్స్ చూసుకోండి. ఒక ఇన్నోవా కార్ పట్టగా కూడా ఒక 2 బైకులు పట్టే విధంగా బాగుంది. పార్కింగ్ అయితే చాలా బాగుంది. మనకు ఎలివేషన్ చూసుకున్నా కానీ, మెయిన్ డోర్ చూసుకున్నా కానీ, పైన ఫాల్ సీలింగ్ లైట్ల విషయంలో చూసుకున్నా, పైకి వెళ్ళడానికి మెట్లకు రీలింగ్ కూడా చాలా బాగుంది. కింద వచ్చేసి మనకు మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్, ఒక వాషింగ్ మిషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనకు బోర్ పాయింట్, ఇందులో మనకు 600 డెత్ వేయడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది 3000 కెపాసిటీ గల సంపు. ఇది ఈస్ట్ ఫేస్ లో మెయిన్ డోర్ ఉంది. ఇది మనకు నార్త్ అవుతుంది. ఇది 3 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా మనకు లాస్ట్ కు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. మనము ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోర్లు కానీ, హార్డ్వేర్ కానీ చాలా క్వాలిటీగా ఉంది. చూసుకోండి, లోపలికి అయితే ఎంటర్ అయినాము. మనకు ఇల్లు సైజులు వచ్చేసి మనకు 30x50 సైజులో ఉంటుంది. 167 గజాల్లో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. G+1 పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ తో ఉంటుంది. చూసుకోండి, మనకు హాల్ చూసుకున్నా కానీ, సిట్అవుట్ ఏరియా చూసుకున్నా కానీ, డైనింగ్ ఏరియా ఎంత విశాలంగా వచ్చిందో చూసుకోండి. ఇందులో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం కాకుండా మంచి ఫ్లవర్ తోని, పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడమే కాకుండా మనకు నార్త్ కూడా వాస్తు ప్రకారంగా 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. పైన పాలసీ చూసుకున్నట్టయితే మంచి లేటెస్ట్ మోడల్ తోని, మంచి లైటింగ్ లతో ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా మనకు భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా కూడా మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా ఎంత విశాలంగా ఇచ్చారో చూసుకోండి. ఇందులో మనకు సామాన్లు పెట్టుకునే విధంగా ఒక మంచి సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాష్ పాయింట్. ఇక్కడ చూసిన మనకి ఇది ఈశాన్యం అవుతుంది. దీనికి కూడా మనకు పూజ గదికి మంచి ఆర్చ్ ఇచ్చి లోపల టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైజులు మంచిగా ఉన్నాయి కాబట్టి మంచి యూ ఆకారంలో ప్లాట్ఫామ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్న ఒక విండో, అటు కూడా మనకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఓపెన్ కిచెన్ వల్ల ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు కుంట్లూరు విలేజ్ లో ఉంటుంది. కుంట్లూరు ఏదైతే ఈ మెయిన్ రోడ్ చూసుకుంటున్నారో ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి 800 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మధ్యలో మనకు ఇష్టకామేశ్వరి దేవాలయం కూడా ఉంటుంది. చూసుకోండి, ఇదైతే మనకు కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ అవుతుందో చూసుకోండి. టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయినాము. సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకోగా కూడా చుట్టూ తిరిగే విధంగా మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా, వెంటిలేషన్ పరంగా చూసుకున్నా, సెల్ఫ్ల పరంగా చూసుకున్నా చాలా బాగుందని చెప్పొచ్చు. చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్, ఇది కూడా చాలా విశాలంగా ఉందని చెప్పొచ్చు. వాస్తు ప్రకారం మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ మనకు బెస్ట్ క్వాలిటీ కలర్ అయింది. చూసుకోండి, మనకు డోర్ లో చూసుకున్నా కానీ, హార్డ్వేర్ చూసుకున్నా చాలా బాగుంది. ఇది చూసుకోండి, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా మనకు 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా విశాలంగా ఉందని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు కానీ, కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 167 గజాలలో ఈస్ట్ ఫేస్ లో 2 BHK ఇవ్వడం జరిగింది. దీని వచ్చేసి మనకు 1450 ఎసెప్ట్ లో ఇవ్వడం జరిగింది. బెస్ట్ కన్స్ట్రక్షన్. హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి ఈ ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 తారామతిపేట ను సర్వీస్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లో ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, ఎంత విశాలమైన మనకు ఫ్లోరింగ్ ఉందో. ఇది వచ్చేసి మనకు 30x50 సైజులో ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఫ్రెండ్స్, ఇక మనం రేటు పరంగా చూసుకున్నట్లయితే 92 lakhs చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఏం సార్ 167 గజాలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఇంత రేట్ అని. ఇక్కడ మనకు ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు 35,000 నడుస్తుంది. దాని ప్రకారంగా చూసుకుంటే మనకు 58 లక్షలు ఓన్లీ ల్యాండ్కి అవుతుంది. ఇక మన కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్లయితే 1450 ఎసెప్ట్ లో వచ్చింది కాబట్టి
దానికి మనం 2,000 రూపాయల లెక్కన వేసుకుంటే మనకు మిగతా 22 లక్షలు వస్తుంది. రేట్ అయితే రీజనబుల్ చెప్తున్నారని అనుకుంటున్నాను. అయినా ఈ 92 lakhs అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గర ఉండి ఇల్లు డాక్యుమెంట్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయాల్లో కానీ లొకేషన్ విషయాలు కానీ అన్ని పిన్ టు పిన్ మీకు వివరించడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది మాదొక మనవి అనుకోండి. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఎందుకంటే ఇది హయత్ నగర్ మండలం కిందకి, గుంటూరు అనేది ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి అయింది కాబట్టి 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.